హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లోకి కోరా హీరో. మనమైతే మన ఛానల్లో కొత్త అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాం. అది వచ్చేసి వ్లాగింగ్ కిట్. ఆల్రెడీ లాస్ట్ వీక్ అయితే ఆర్డర్ చేశాను. లాస్ట్ వీక్ లెగ్ గార్డ్ బిగించే వీడియోలో అయితే చెప్పాను అన్బాక్సింగ్ చేస్తా అని. అది ఈ రోజుకి అయింది. ఈ రోజు అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ అయితే తెచ్చేసాము, అదైతే అక్కడ ఉంది. లెట్స్ స్టార్ట్ ద అన్బాక్సింగ్. మన ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్నీ చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో రాగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి అమెజాన్ బేసిక్ 6-in-1 వ్లాగింగ్ కిట్. దీనిలో వచ్చేసి మనకు ఒక వీడియో లైట్ అండ్ అలాగే మైక్రోఫోన్ అండ్ మైక్రోఫోన్కి సంబంధించిన కేబుల్ అండ్ అలాగే ఒకటి బ్లూటూత్ రిమోట్ అయితే ఉంటుంది. అయితే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది అయితే బాక్స్లో అయితే వచ్చేసి ఫస్ట్ అయితే మాన్యువల్ అయితే ఉంది. మాన్యువల్ ఎలాగో మనం చదవం కాబట్టి పక్కన పడేస్తాం. ఇది వచ్చేసి ట్రైపాడ్ స్టాండ్, ఇలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ హోల్డర్. ఇది దానికి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. కొద్దిసేపు నాకు ఫస్ట్ అన్ని ప్రోడక్ట్స్ అన్ని చూద్దాం. ఇది వచ్చేసి బ్లూటూత్ రిమోట్, ఫోన్తో బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మైక్ కేబుల్ అండ్ అలాగే ఇది వచ్చేసి మైక్ ఎలా వర్క్ అవుతుందో నెక్స్ట్ అయితే చూద్దాము. ఒకసారి కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను. లాస్ట్ థింగ్ వచ్చేసి ఇది వచ్చేసి లైట్ ఉంటుంది. దీనికి మనం నార్మల్ బ్యాటరీస్ అయితే వేసుకోవాలి. నువ్వు బ్యాటరీస్ అయితే ఇవ్వవు, అయితే మనం నార్మల్ బ్యాటరీస్ అయితే వేసుకోవాలి. బ్యాటరీస్ ఏదైతే డ్యూరాసిల్ బ్యాటరీస్ అయితే తీసుకున్నాం. అట్లా ఉంటుంది. వీడియోగ్రఫీ గంటేగాడు. సెటప్ అయితే ఇలా ఉంది. పైన అయితే మైక్ ఉంటుంది, కింద మన ఫోన్లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. స్టాండ్ ఇలా ఉంటుంది. ఇదైతే స్టాండ్ అయితే ప్లేస్ కూడా చేయొచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. దీనికి మైక్ ఎలా వర్క్ అవుతుందో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. మొత్తం అయితే సెటప్ ఇది. ఇలా వ్లాగింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఫైనల్లీ మన సెటప్ అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాము. మైక్ కూడా కనెక్ట్ చేసాం. మైక్ వాయిస్ ఎలా ఉందో మీరే గమనించి నాకు కామెంట్ అయితే చేయండి. ముందు వాయిస్ ఎలా ఉందో, ఇప్పుడు మైక్తో ఎలా ఉందో. ఇదైతే వీడియో అయితే అన్బాక్సింగ్. స్టాండ్ అయితే మొత్తం చూశారు కదా. ఇది ఒకసారి కూడా కింద ప్లేస్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదైతే ప్యాకెట్లోనే వస్తుంది. బ్లూటూత్ రిమోట్, బ్లూటూత్తో వర్క్ అవుతుంది. దీంట్లో ఈ బటన్ నొక్కితే కెమెరా ఆన్ అవుతుంది అండ్ అలాగే ఆఫ్ అవుతుంది. మనకి ఎక్కడైనా లాంగ్లో మొబైల్ పెట్టి గ్రూప్ ఫొటోస్ తీసుకోవాలనుకున్నప్పుడు అలా కూడా వర్క్ అవుతుంది. బ్లూటూత్తోనే కనెక్ట్. బ్లూటూత్ ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు యూజ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మొత్తం 6 అన్నాం కదా. ఇది వచ్చేసి 1. నా చేతిలో ఉన్న స్టాండ్ అయితే 2 అండ్ మొబైల్ హోల్డర్ 3, పైన లైట్ 4 అండ్ అలాగే పైన ఉన్న మైక్ అయితే 5. ఇది మొత్తం 6 ఐటమ్స్ ఉంటాయి. మైక్ వైర్ వచ్చేసి 6. ఇలా 6 ఐటమ్స్ అయితే వస్తాయి. 6 ఐటమ్స్ కలిపి 650 రూపీస్ అయితే పడుతుంది. దీని లైట్ ఇప్పుడైతే టెస్ట్ చేయలేము, మనము ఓపెన్ ప్లేస్లో అండ్ అలాగే సన్లైట్లో ఉన్నాం కాబట్టి. నైట్ టైం అయితే ఒకసారి ట్రై చేసి చూపిస్తాను లైట్ ఎలా వర్క్ అవుతుంది అనేది. నాకు తెలిసి లైట్ అయితే అంత లైటింగ్ అయితే రావడం లేదు, కానీ చూడడానికి చాలా పెద్దగా ఉంది. లైటింగ్ అయితే తక్కువ ఉంది. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం, లేదంటే మనం లోపల లైట్ అయితే రిప్లేస్ చేసుకుందాం. మనకు వచ్చిందే కదా ఇలాంటివన్నీ. నెక్స్ట్ అయితే టుమారో అయితే సైలెన్సర్ చేంజ్ వీడియో అయితే వస్తుంది. దాన్ని కూడా ఇదైతే పక్కా వీడియో చూడండి అండ్ అలాగే లైక్ కూడా చేయండి వీడియో నచ్చినట్లయితే. ఈ వ్లాగింగ్ కిట్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, కామెంట్లో అడగండి, చెప్తాను. అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుండా పోవద్దు. మన వ్లాగింగ్ సెటప్ అయితే ఇందాక చెప్పా కదా 6 ఐటమ్స్ అని. 6 ఐటమ్స్ అయితే ఇవే ఉంటుంది. ఫస్ట్ వన్ అయితే ఈ స్టాండ్, సెకండ్ వన్ అయితే ఈ రిమోట్, థర్డ్ ఈ మొబైల్ హోల్డరు, 4th వన్ లైట్, 5th వన్ మైక్, 6th వన్ మైక్ కేబుల్, మొబైల్ టు ఐక్స్ కేబుల్ వస్తుంది. 2 సైడ్స్ ఇయర్ ఫోన్ పిన్ వస్తుంది. ఇది మొత్తం మన సెటప్ అయితే. దాంట్లో ఆల్రెడీ వీడియో అయితే రికార్డ్ చేశాను, అది ముందు వస్తుంది. ఆ క్లిప్ చూడండి ఎలా ఉంటుందో. ఇదైతే మన స్టాండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ స్టాండ్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేసి అడగండి, ఆన్సర్ చెప్తాను. లింక్ కోసం కూడా కామెంట్ చేయండి. శివ మాట్లాడు. దిస్ ఈజ్ శివ.
హాయ్ ఫ్రెండ్స్. ఏదైనా చెప్తా. ఇప్పుడైతే మన వీడియో తీశాడు, వీని గురించి చెప్తాడు చూడండి. వీడియోగ్రాఫర్ అండ్ డిజైనర్ ఎడిటర్ కూడా వీడు. చెప్పురా నువ్వేనా ఎట్లా ఎడిట్ చేయాలని చెప్పురా ఈ వీడియో. చెప్పలేను పెద్ద ఎడిటర్ని కాదు, నీకు అయ్యన్న కన్నా ఎడిటర్, నేను పెద్ద ఎడిటర్ని కాదు. మా వాడు పాత పాంప్లెట్ తీసుకొని దాంట్లో ఎడిట్ చేసి చూపిస్తాడు. పాంప్లెట్ కూడా ఇయర్ని ఒకటి ఎడిట్ అయితే చేస్తాడంట పాంప్లెట్లో. ఎలా ఉంటుందో చూద్దాం. నా వీడియో కూడా ఈ వీడియో ఎడిట్ చేస్తాడు. ఎలా చేస్తాడో చూద్దాం. చెప్పినట్లయితే డార్క్లో కూడా ఈ లైట్ చెక్ చేసి చూపిస్తా అని చెప్పా కదా. ఇప్పుడైతే లైట్ చెక్దాం. ఇది వితౌట్ లైట్. ఇది లైట్లో అయితే ఇప్పుడు ఒక స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లైట్. ఇది ఎలా ఉందో చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లైట్. ఇది ఇంకా హెవీగా ఉంది. మనకి ఇంత అయితే అవసరం లేదు. ఫస్ట్ స్టేజ్ బాగుంటుంది. వితౌట్ లైట్, విత్ ఫస్ట్ లైట్ చూడండి ఎలా ఉందో. ఇంకా అడగండి, కామెంట్ చేస్తాను. నాకైతే సూపర్గా అనిపిస్తుంది ఈ లైటింగ్. ఇలాంటిది అయితే ఎప్పుడు చూడలేదు ఇంత లైటింగ్. ఇంకొక స్టాండ్ ఉంది కదా, దాంట్లో అయితే చిన్న లైట్ ఉంది. ఆ లైట్ కూడా చూపిస్తాను. ఇది స్టాండ్ దా శివ. మా వాడు ట్యాంక్లో అయితే వాటర్ చెక్ చేస్తున్నాడు పైకి వచ్చి. ఇదైతే మన దగ్గర ఉండే ఇంకొక స్టాండ్. దీనికి కూడా సేమ్ 2 స్టెప్స్ ఉంటాయి. నేను ఇది ఆర్డర్ చేయనంత వరకు దీంతో అయితే వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఫోన్ కనెక్ట్ చేసి దీని లైటింగ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. దీని లైట్ అయితే జస్ట్ 3-4 ఎల్ఈడీస్ ఉన్నాయి. దీంట్లో మొత్తం చాలా ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి. 8, 6 చాలా ఉన్నాయి. చూద్దాం. నాకైతే సూపర్గా అనిపిస్తుంది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.